గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ గురుదేవదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 29వ తారీఖు జూన్ నెల 2025 ఆదివారం. ఆశ్లేష నక్షత్రం చవితి తిథి. ఇవాళ మొత్తం నెగిటివ్. ఆశ్లేష నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రం ఏం చెడ్డది కాదు, కానీ ఆశ్లేష నక్షత్రంలో చవితి ఆదివారం రావటం బాగా నెగిటివ్ కిందికి వస్తుంది. అసలు ఏ పని చేయకూడదు ఇవాళ. ముఖ్యంగా శుభం అంటే శుభకార్యాలకు సంబంధించి ఎవరికైనా డబ్బులు ఇచ్చేది కానీ, లేదంటే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభం కానీ ఏది పనికిరాదు. సరే, ఈ రోజున దీపారాధన. ఇవాళ ఆవ నూనె. ఆవ నూనె అంటే మనం వంటలు అంటే పచ్చట్లోకి వాడతాం కదా, ఆవ నూనె. ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. మీ పూజా మందిరంలో ఈశాన్యం వైపు పెట్టండి దీపాన్ని. ఎందుకంటే సర్ప నక్షత్రంలో మీరు దీపం వెలిగిస్తున్నారు. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను తమీశానం జగతస్థస్తు షష్పతిం ధియం జిన్వమోసేహూమహే వయం. ఈశాన్యంలో ఈ దీపాన్ని వెలిగించండి. ఈ రోజున ఈ సర్ప నక్షత్రంలో సూర్యాస్తమయంలోపు ఇంట్లో ఆవ నూనెతో దీపం వెలిగించి అది ఈశాన్యం వైపు ఉండడం వల్ల, అంటే ఈశాన్యంలో దీపపు కుంది పూజ, అంటే ఈశాన్యం అంటే ఇంటికి ఈశాన్యం కాదు, పూజా గదిలో ఈశాన్య భాగం వైపు దీపపు కుంది పెట్టి దీపం వెలిగించాలి. అలా చేస్తే వివాహ యోగము, వివాహము అవుతుంది. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వెంటనే వివాహం అవుతుంది. మంచి సంబంధం వస్తుంది, వివాహం కుదురుతుంది. అది మ్యాట్రిమోనీ ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఒక సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఇక అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాన్ని చేయాలి. నిన్న చేశామండి, అయినా ఇవాళ చేయాలి ఖచ్చితంగా. ఈరోజు ఆడవారు కానీ మగవారు కానీ షాంపూ పెట్టుకొని తలస్నానం తప్పకుండా చేయాలి. అలాగే ఈరోజు పెద్ద పరిహారం ఏం లేదు. తలస్నానం చేశాక వీలైతే కొత్త వస్త్రాలు ధరించకుండా ఉండాలి. ఇవాళ కొత్త వస్త్రాలు వేసుకోకూడదు. అంటే కొంతమంది ఆదివారము లైక్ ఏదైనా వస్త్రాలు కొనుక్కున్నవి వేసుకోవడమో, పుట్టినరోజు ఇవాళ అయితే కొత్త వస్త్రాలు వేసుకోవడమో, పుట్టినరోజు అయినా కూడా వేసుకోకపోతే మంచిది. లేకపోతే ఏదైనా ఫంక్షన్ అనో కొత్త వస్త్రాలు వేసుకోవడమో, తెలియకుండా లోపల బనియను వేసేసుకుంటారు. అన్నిటికీ చాదస్తం పెట్టుకొని ఇవన్నీ చూస్తారా అని అనుకుంటారు. కానీ ఇవాళ కొత్త వస్త్రం ధరించడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వస్త్రం ధరించడం వల్ల ఆరోగ్య సమస్యకు సంబంధం ఏం లేదు. వస్త్రానికి మనకు అనారోగ్యం రావడం సంబంధమే లేదు. కానీ దానివల్ల ఏర్పడే దోషము అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి తప్పకుండా నూతన వస్త్రం ధరించకుండా ఉండాలి. తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఇక ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం శం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం క్లీం శం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం క్లీం శం సుబ్రహ్మణ్యాయ నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. పెళ్ళై గొడవలుస్తూ ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకొని విడిపోదామనే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు అయితే ఈ మంత్ర జపం చేయడం ద్వారా కాంప్రమైజ్ అయి కలుస్తారు. లేదు ఆల్రెడీ ఇక మేము డిసైడ్ అయ్యాం కలిసి ఉండము అనుకుంటే ఎవరి దారిలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ మంత్రం చదివితే మాత్రం ఇద్దరికీ మంచిది. అటు భార్య భర్తలు గొడవలు ఉన్న వాళ్ళకు గొడవలు తగ్గుతాయి. లేదు విడిపోయాం, కోర్టులో కేసు నడుస్తోంది, అటు ఎవరికి అన్యాయం జరగకుండా తీర్పు వస్తుంది. లేదా ఆ కేసు మేము కలిసి ఉంటామనో ఇంకోటో ఒప్పుకొని ఆ కేసు కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. లేదు విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అంటే ఈ సుబ్రహ్మణ్య మహామంత్రం ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో జపించడం ద్వారా భార్యాభర్తలకు గొడవలు అయితే ఉండవు, అయితే కలిపేస్తారు. లేదు ఇక బలంగా మేము ఖచ్చితంగా కలిసి ఉండం అనే నిర్ణయాన్ని ఏకీభవించి దైవ బలం ఎవరికి వారికి వ్యక్తిగతంగా మంచి చేస్తుంది.
100% నేను ఆశీర్వదించేది ఒక బ్రాహ్మడిగా, దత్త ఉపాసకుడిగా, ఒక గురువు గారిగా. అన్యోన్య దాంపత్యం ఉండాలి, ఆయురారోగ్యాలు ఉండాలి. ముఖ్యంగా విడిపోవడం అనేది అంత అనుకూలం కాదు. బాగుండాలనే కోరుకుంటాను. తప్పకుండా వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఈ మంత్రం జపం చేయండి, మన కోరిక నెరవేరుతుంది, గొడవలు తగ్గుతాయి. మరలా ఒకసారి స్మరణ అంటే మరలా ఒకసారి చెప్తున్నాను. గతంలో ఎంతోమంది, వేల మంది, చాలామంది వచ్చి నన్ను కలిశారు. ఈసారి లైక్ అంటే ఉదాహరణగా కొన్ని వేల మందో 100 మందో వచ్చి నన్ను కలిసేట్టుగా ఏర్పాట్లు ఏమీ చేయట్లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు గంటల కొద్దీ కూర్చొని వెయిట్ చేసి 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 ఇబ్బంది పడుతున్నారని ఒక 10, కేవలం 10 మందిని మాత్రమే కలుస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. గురువు బృహస్పతి గ్రహం అత్యంత బలమైన గ్రహం. 9 గ్రహాల్లో బృహస్పతి గ్రహం. ఆ గ్రహం మారింది, మీ తలరాత మారుతుంది. నన్ను నమ్మండి అని నేను చెప్పను, దైవాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఈ ఒక్కసారి మీరు చూడండి, మార్పు వస్తుంది. మీరు రండి, వచ్చి కలవండి. లిమిట్గా ఒక 10 మంది వరకే తీసుకుంటున్నాను. ఒకవేళ ఉదాహరణ మీరు ఫోన్ చేశారు, మిమ్మల్ని రమ్మన్నాను, 10 మంది అయిపోయారనుకోండి, మళ్ళీ ఆ వారం ఇవ్వట్లేదు. కాబట్టి గంటల కొద్దీ కూర్చొని ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు. తప్పకుండా బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉన్నవాళ్ళు విపరీతంగా సంపాదించి ఒక సొంత ఇల్లు, ఒక కారు, లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు కూడా రావాలి. ప్రతిరోజు 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 ఎన్నో 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 పరిహారాలు చేస్తున్నారు. ఆ పని అవ్వాలి, ఆ కోరిక తీరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. మీ నమ్మకము వృధా పోకూడదని నేను చెప్పడం. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారమ్మా. కానీ మీకు ఏదో చేయాలని తాపత్రయం, అంతే తప్ప ఏమీ లేదు. తప్పకుండా వీలు చూసుకొని రండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.